హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనందరికీ తెలిసిన విషయమే, రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. వీళ్ళు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంతవరకైతే వీరు చెప్పినటువంటి రైతు భరోసా 7,500 రూపాయలు అనేది ఎవరికి కూడా రైతులకి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శుభవార్త అనేది చెప్పడం జరిగింది. ఈ యొక్క 7,500 రూపాయలు ఇచ్చేటటువంటి డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు అందరికీ వచ్చేటటువంటి అవకాశం లేదు. మొదటగా కొంతమందికి మాత్రమే వస్తాయి. అది ఎవరెవరికి వస్తాయి, ఈ ఫస్ట్ విడతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, సంక్రాంతి తర్వాత రైతు భరోసా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తాం సీఎం రేవంత్. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్న ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజన్లోనూ సన్నాలకి 500 బోనస్ కొనసాగిస్తాం. మారీచుల మాటలు నమ్మి మోసపోవద్దు. రూపాయలు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లు పైగా మాఫీ చేసినాం. గత సర్కారు చేసిన అప్పులకి నెలకు 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. ఈయన ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలని మనతో పంచుకోవడం జరిగింది. ఇందులో రైతులకి సంబంధించినటువంటి రైతు భరోసా, రైతు బంధు, దీని గురించి చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ అని పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, రైతు భరోసా ఏదైతే 7,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినారో అది సంక్రాంతి తర్వాత నుండి తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మొదటి విడతలో భాగంగా 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి ఈ యొక్క రైతు భరోసాని ఇచ్చేటటువంటి ఆస్కారం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సాగు చేయనటువంటి ల్యాండ్స్ ఏవైతే గుట్టలు, పడవబడ్డ భూములు, ఇలాంటి సాగుకి పనికిరానటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా రైతు బంధు అనేది మొదటి విడతలో అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. తర్వాత ఇస్తారా ఇవ్వరా అనేది అసెంబ్లీ సమావేశాలలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఉంటారో, ట్యాక్స్ పే చేసే వారికి భూమి ఉన్నట్టయితే వారికి కూడా రైతు బంధు, రైతు భరోసా నిధులు ఇవ్వకూడదు అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాగే వారితో పాటు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళకి సంబంధించిన భూములకి కూడా ఈ రైతు భరోసా ఇవ్వకూడదు అని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది రైతు భరోసా మీద ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు వరకు చేరే విధంగా ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పదే పదే రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.